హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ వర్షిని. ఈ వీడియోలో మనం ఉగాది రోజు ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఉగాది రోజు ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయలు, చింతపండు, బెల్లం, కారం. మామిడికాయను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలండి. వేప పువ్వు, ఉప్పు. ఇప్పుడు ఈ ఆరింటిని ఉపయోగించి ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఉగాది పచ్చడిని తయారు చేయడానికి ఒక కొత్త కుండను తీసుకోవాలి. ఆ కుండకి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత ఆ కుండకి కంకణం కూడా కట్టాలండి. ముందుగా ఉగాది పచ్చడిని తయారు చేయడానికి చింతపండును నానబెట్టాలి. నానబెట్టిన చింతపండు నుండి గుజ్జును రసాన్ని సపరేట్ చేసుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని ఈ కుండలోకి తీసుకోవాలి. అందులో ముందుగా మామిడికాయ వక్కలు, వేప పువ్వు, ఉప్పు, కారం, తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లాన్ని మీ టేస్ట్కు తగినంత వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి రెడీ అయింది. ఈ ఉగాది పచ్చడి తాగడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ ఉగాది పచ్చడిలోని 6 రుచులు జీవితంలోని కష్ట సుఖాల వంటివి అని, ఉప్పు, పులుపు, కారం, తీపి, చేదు, వగరు అనే ఈ 6 రుచులను ఒకేసారి సేవిస్తే జీవితంలో కష్ట సుఖాలు కూడా ఉగాది పచ్చడి అంత రుచిగా ఉంటాయని, మన జీవితం సౌఖ్యవంతంగా మారి జీవన మనుగడకు దోహదం చేస్తుందని పురాణాలలో తెలియజేశారండి. అందుకోసమే ఈ 6 రుచులను కలుపుకొని ఉగాది రోజు ఉగాది పచ్చడిని అందరూ సేవించాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.